నమస్తే. భూమి కోసం ఒక గ్రామం 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నది. మొత్తం ఊర్లో ఉన్న ప్రజలంతా ఆ గుంట భూమో ఎకరం భూమో ఎంతో కొంత భూమి మాకు వస్తే ప్రభుత్వం ఇస్తే ఆ భూమిని సాగు చేసుకొని మేము ప్రశాంతంగా బతకగలుగుతామని గత 30 సంవత్సరాలుగా ప్రభుత్వాలను వేడుకుంటున్నాయి. ఈ ప్రభుత్వాలు ఫారెస్ట్ ల్యాండ్స్ పేరుతో ఫారెస్ట్ పోలీసులని ఉసిగొల్పి పోలీసుల మీదకి ప్రజల మీదకి ఇటు ప్రజలని రెచ్చగొడుతూ వాళ్ళ మీద రకరకాల కేసులు పెడుతూ చిత్రహింసలకు గురి చేస్తూ 30 సంవత్సరాలుగా వాళ్ళకి కనీసం ఒక గజం గుంట భూమి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. పైగా వాళ్ళ మీద ఇప్పుడు కేసులు ఉన్నాయి. వాళ్ళు తెలంగాణ ఉద్యమం ముందు కొట్లాడిరు. తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ వస్తే మా భూములు మాకు వస్తాయని కేసీఆర్ హామీ ఇచ్చిండు. వీళ్ళ గ్రామ ప్రజలకు కూడా అదే చెప్పిండు. ఒక్క పెన్ను సంతకంతో అయిపోద్దా ఏముంది అన్నాడు. వాళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. సో నేనంతా చెప్పే విలేజ్ ఎక్కడ అంటే మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే, అంతకుముందు బాల్క సుమన్, అంతకుముందు ఓదెలు 2 పర్యాయాలు బీఆర్ఎస్ఏ గెలిచింది అక్కడ. ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వచ్చింది. సో చెన్నూరు నియోజకవర్గం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కాన్కూరు అన్న గ్రామం. సో ఈ గ్రామంలో దాదాపు ఆ గ్రామానికి సంబంధించిన అసైన్డ్ భూమి దాదాపు ఒక 1800 ఎకరాలు ఉన్నది. సో ఈ భూమి మాది అని వీళ్ళు, లేదు ఫారెస్ట్ అధికారులు మాది అని వాళ్ళు, ఇద్దరి మధ్య ఒక ఘర్షణ వాతావరణం జరుగుతున్నది. సో ఫారెస్ట్ అధికారుల రికార్డ్స్లో కూడా ఆ గ్రామానికి సంబంధించిన భూమి అని తేలుతున్నది. కానీ ఇష్యూ మాత్రం ముందుకు పడదు. కారణం ఏంటంటే ఈ భూమి మధ్యలో కొంతమంది వెలమ దొరలు కూడా ఉన్నారు. ఈ వెలమ దొరలకి ఇప్పుడు అధికారంలో ఉన్న దొరలకి మధ్య లింకులు సంబంధాలు ఉన్నాయి. ఇది ఒక నేషనల్ హైవేకి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం. ఒక 2 నేషనల్ హైవేలను టచ్ చేసుకుంటూ పోతుంది. సో ఇవన్నీ ఉన్నాయి. చాలా రేటు గల భూమి కూడా దాదాపు ఇప్పుడు ఒక 30 నుంచి 40 లక్షల ధర పలుకుతున్నది ఎకరం. 1800 ఎకరాలు ఎట్లుంటుంది ఇక. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కనీసం అడుగు కూడా ముందుకు పడనిస్తలేరు. సో వాళ్ళ పోరాటం చూస్తే నిజంగా ఇగో పాపం వాళ్ళు ఇట్లా ఈ పేపర్ కటింగ్స్ పెట్టుకొని వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. రైతుల కన్నీరు తుడిచేది ఎవరు, కేంద్రం వరమిచ్చిన కనికరించని రాష్ట్రం, ఇట్లా వీళ్ళు ఎన్నో పోరాటాలు చేసిరు వీళ్ళు. ఇవన్నీ కూడా గతంలో కోదండ రామ్ గారు వెళ్ళారు, అధికారులతో మాట్లాడి వివాదాన్ని పరిష్కరించుకుందాం. ఇవన్నీ కాన్కూరు మిగులు భూముల పంపిణీకి సహకరిస్తాం. కేసీఆర్ ఏమన్నాడు అధికారంలోకి వచ్చినప్పుడు? అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులు అయిన తర్వాత 3 ఎకరాల భూమి ఇస్తాంటివి కదా, ఏమైందని అంటే ఎక్కడిది భూమి అన్నాడు. అంటే ఆ గ్రామ ప్రజల భూమి కూడా వాళ్ళకి కనీసం పంచలే. ఇట్లా చాలా పెద్ద ఎత్తున పోరాటం. పోతన్పల్లి శివారు అటవీ ప్రాంతంలో నరికివేతకు గురైన చెట్లు. భూ పోరాటానికి మద్దతు ఇవ్వండి, కిషన్ రెడ్డిని కలిసి గతంలో. ఇది ఎవరికి రాశారు? సచివాలయంలో. ఓకే, ముఖ్యమంత్రి గారికి. సో ఇట్లా ఇది నడుస్తూనే ఉన్నది సీరియల్ ఎపిసోడ్ లాగా. సో నా ముందు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. ఆయన అదే కాన్కూరు గ్రామ మాజీ సర్పంచ్. ఆ గ్రామ ప్రజల తరపున ఆ రైతుల పక్షాన ఆయన పోరాటం చేస్తున్నారు ఆ భూమి కావాలని. సో వీళ్ళు హైటెన్షన్ టవర్లు ఎక్కిరు. వీళ్ళు గతంలో దాదాపు 2 రోజులు అదే హైటెన్షన్ టవర్ల మీద ఉన్నారు, వాటర్ ట్యాంకుల మీద కూడా ఉన్నారు. 2018 ఇది పెద్ద సంచలనం అప్పట్లో. కానీ ఇంతవరకు వాళ్ళకి భూములు రాలే. ఒకసారి నా ముందు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, ఆయనతో మనం మాట్లాడదాం. సో ఏం జరుగుతుంది శ్రీనివాస్ యాదవ్ గారు? నమస్తే ముందుగా. సో మీరు ఎక్కడో చెన్నూరు నుంచి హైదరాబాద్కి మన తొలివేలుగు ఆఫీస్కి వచ్చారు. సో ఎనీవే మీ కష్టం అట్లాంటిది. ఎందుకు ఈ సమస్య అడుగు ముందుకు పడతలేదు? అసలు ఏంది స్టోరీ అంత ఏంది అసలు? మమ్మల్ని ఈ తొలి వెలుగు చర్చా వేదిక మీదకి ఇది తొలిసారిగా మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీకు పాదాభివందనం. గత 30 సంవత్సరాల నుంచి ఈ సమస్యను కావాల్సుకొనే అధికారులు కొంతమంది నేను అందరిని అనట్లేదు, కొంతమంది పాలకపక్షం, ఎవరైతే పాలకపక్షంలో ఉంటారో వాళ్ళు దీన్ని ముందు పడనిస్తలేదు. మేమేమో గతంలో మా ఊరు ఇక్కడ ఉండే, మా చెరువీడు ఉండే, ఈ ప్రాంతం అంతా మేము దున్నుకొని బ్రతికినాం. మా తాత ముత్తాతల నుంచి నైజాం సర్కార్ కంటే ముందు నుంచి, అప్పటి నుంచి నైజాం సర్కార్ నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా మేము ఇక్కడ బ్రతికినాం. ఇక్కడ మమ్మల్ని బతకనివ్వండి, ఇది దున్నుకొని బతుకుతాం అని చెప్తే లేదు ఇదంతా అడవికి అప్పచెప్పినారు 1961 అని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు
మాపై చాలా వందలాది సార్లు మా ఊరి మీదకి వచ్చాడు, గోడాన్లు గుంజుకపోకట, నాగాన్లు గుంజుకపోకట, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు హరాస్మెంట్ చేయడం. కొన్ని సందర్భాలల్లో వాస్తవంగా ఈ స్వతంత్ర భారతదేశంలో ఉన్నామా లేదా నైజాం సర్కార్లోనే ఇంకున్నామా అని చెప్పేసి ఒక భయము మాకు వస్తుండేది. అది ప్రజలు దున్నడం, వీళ్ళు రావడం తీసేయడం. మేమేమంటున్నాము, ఇది కాయిదాల రూపకంగా తేల్చుదామని చెప్పేసి మనం అంటున్నాం. మనం ప్రజాస్వామ్యాన్ని ఇక్కడ ధిక్కరించలేదు. ప్రజాస్వామ్యబద్ధంగానే ఆ పేపర్లలో ఉన్నట్టే మనం ఫాలో అయ్యేదాం చెప్తున్నాం. చెప్తే వాళ్ళు చెప్పడము ప్రజాస్వామ్యబద్ధంగా మేము మీకు హక్కులు ఉన్నాయంటారు, మీరు కాగితాలు ఉంటే తెచ్చుకొని అంటాడు. కాగితాలు పట్టుకొని వస్తే కాగితాల ప్రకారం రారు. 2008లో ఓకే, అప్పుడు ఇప్పుడు ఉన్న వివేక్ గారేమో అప్పుడు ఎంపీగా ఉండే, ఓకే, వాళ్ళ మా తమ్ముడు గారు ఎమ్మెల్యే కార్మిక శాఖ మంత్రి ఉండే. వారి ఒక లెటర్తోని కొంచెం కదిలింది. అప్పుడు నేను సర్పంచ్ ఉంటే, ఓకే, అప్పుడు సెటిల్మెంట్ ఆఫీసర్ని వేసారు. ఇటు ఫారెస్ట్ ఆఫీసర్లు, సెటిల్మెంట్ ఆఫీసరు, రెవెన్యూ అధికారులు, గ్రామ ప్రజలు, గ్రామ సభ నిర్వహించినాం. కొంత భాగాన్ని మేము కాలినడకన ఆల్ ఆఫీసర్స్ అంతా తిరిగినాం. అప్పుడు తిరగడంతో కొంత భాగము ఇంత తిరిగిన కాడికైతే ఇదైతే పాసిబుల్ ఉన్నదని చెప్పేసి అప్పుడున్న సెటిల్మెంట్ ఆఫీసర్ భరత్ గారు మాట అనడంతో మా ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఉన్నది అనగానే ఎవరికైనా సంతోషం. ఇది పొద్దుపోయింది కాదా, ఇప్పుడు మనము చేయలేం కదా అని చెప్పేసి అప్పుడు గ్రామ సభ తీర్మానం రాసింది సార్. 2008 ప్రజాస్వామ్యంలో, ఈ ప్రజాస్వామ్యంలో గ్రామ సభలకు విలువ లేకుండా మరి దేనికి విలువ ఉన్నట్టు? 25/10/2008లో వారు ఫారెస్ట్ అధికారి వారి హ్యాండ్ రైటింగ్ తోని గ్రామ సభ నిర్వహించి ఏమని తెలిసేది ఇందులో? ఇట్లా ఇక్కడ చూడండి సార్, ఒకసారి వారం రోజులలో వచ్చేసి దీన్ని సెట్ చేస్తామని చెప్పేసి ఈ ఇరుపక్షాలు హద్దులు పాతామని చెప్పేసి మాట ఇచ్చి ఈ అగ్రిమెంట్ రాసి అధికారుల సంతకాలు చేసి ఇందులో మాకు 7 సెక్షన్ 4 కింద 797 ఎకరాల భూమి రావాలని చెప్తారు. సెక్షన్ 4 అంటే ఫారెస్ట్ ల్యాండా? ఫారెస్ట్, అది సెక్షన్ 4 అంటే అది పూర్తి అథెంటిక్ కాదు, అది డిక్లరేషన్ అంటే డిక్లేర్ చేసినట్టు. సెక్షన్ 15 ఇస్తే తప్ప దానికి రైట్ రాదు అని నాకు మేధావులు చెప్పింది. సరే, ఇప్పుడు 797 ఎకరాలు మాది అంటున్నారు వాళ్ళు అంటున్నారు. ఒకవేళ 790 ఎకరాలు పక్కన పెడితే అసలు మొత్తం భూమి ఎంత మేమన్నది. ఇది అక్కడ ఉన్న అంతకుముందు ఆఫీసర్ గారు ఇచ్చిన డాక్యుమెంట్. సుధాకర్ రెడ్డి గారు రీజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ఇచ్చిండు. ఎవరికి? డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి రాసిండు. మేము దీని ప్రకారం అయినా సరే కదులుదామంటున్నాం. వీళ్ళు ఏం రాసిండ్రు గ్రామ సభలో? ఈ సర్వే నెంబర్ ఎంత, పీపీ ల్యాండ్ ఎంత ఉన్నది, 132 ఎకరాలు రావాలన్నారు. పీపీ ల్యాండ్ 132 సర్వే నెంబర్ల 352 ఎకరాల భూమి రావాలన్నారు. మరి ఇక్కడ 132 పీపీ ల్యాండ్లో 982 ఎకరాల భూమి ఉన్నదని వాళ్ళే రాసిండ్రు. మరి ఇలా బ్యాలెన్స్ భూమి ఉండాలి కదా. అదే కదా ఇప్పుడు ఇక్కడ వీళ్ళు అదే అంటున్నారు, 352 ఎకరాలు మాదని అంటున్నారు. ఇక్కడ కూడా అదే రాసిండ్రు కదా. అయితే ఇది టోటల్ ల్యాండా? ఇది టోటల్ ల్యాండ్. ఈ సర్వే నెంబర్లో టోటల్ ల్యాండ్. ఈ సర్వే 352 పోను ఇంకొక 400 చిల్లర ఉండాలి. ఇలా 400 చిల్లర ఉండాలి. 132/11లా 1481 ఎకరం ఉన్నది. అవును, వాళ్ళదే ఇది డాక్యుమెంట్ కదా. అవునవును, టోటల్ ఏరియా అని వాళ్ళే చెప్తున్నారు. వారు చెప్తున్నారు. ఈ టోటల్ ఏరియాలో 2471 ఎకరం, 66 సెంట్లు. వీళ్ళకి 797 ఎకరాల భూమి రావాలని వీళ్ళు ఇక్కడ సుధాకర్ రెడ్డి గారు ఇచ్చిన లెటర్ అట్లానే ఉంది. గ్రామ సభ అదే చెప్తున్నది. మరి ఇలా బ్యాలెన్స్ భూమి ఉండాలి కదా. ఎంత? 1800 ఎకరాల భూమి ఉండాలని చెప్తున్నది. ఇది సరే, మాకు చదువు రాక ఏముందండి, ఇప్పుడు ఈజీగా సర్వే చేసి తేల్చేసి హద్దులు పాడితే అయిపోద్ది కదా, సింపుల్. అది సాధన అయితే లేదు. సో మీరు 797 వదులుకోవడానికి కూడా రెడీ అయిపోయినారా? మేము రెడీ అంటున్నాం. అసలు వీళ్ళు ఎంత ఉన్నది అంతకి మాది 1800 ఎకరాలు గోలు ఉన్నదంతా నీ తెప్పో.
నీ కాగితమే చెప్తున్నది కదా, అది కూడా సాధ కాకుంటే ఎట్లా మరి? ఒక దున్నే భూమిని ఆపితే మరి నువ్వు 3 ఎకరాలు ఇస్తానని చెప్పి 10 ఏళ్ళు వెళ్ళినావు కదా, మరి మేము ఏమనుకోవాలి మరి? ఇలా కేసులు పెట్టినావు కదా. ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద? నా మీద 6 కేసులు ఉన్నాయి. 6 కేసులు ఉన్నాయి. మీలాంటి ఎవరో దాదాపు 40-50 మంది మీద కేసులు ఉన్నాయి. ఊరోళ్ళే అంతా? ఊరోళ్ళే. ఒక అమ్మాయి ఎఫ్ఐఆర్ భర్త చనిపోయాడు, పొద్దున పాచి పనికి పోయి డబ్బులు జమ చేసి కోర్టుకు వచ్చింది. ఒక ఆమె చంటి బిడ్డను ఎత్తుకొని కోర్టుకు వచ్చింది. మరి మేము ఇప్పుడు ఎక్కడున్నట్టు? మరి మాకు చెప్తా ఉంటే కడుపు ఇట్లా రగిలిపోతుంది. కనీసం మానవత్వం లేకుంటే ప్రజాప్రతినిధులకు ఎట్లానండి? ఏ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువగా ఉంటారు అక్కడ? అంత దళితులే. ఆదివాసీలు ఉన్నారు, ఆ గ్రామ పంచాయతీలు ఆదివాసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. ఓకే, మేమేమంటున్నాము, ఇంత భూమి ఉన్నది కదా, చుట్టూ అడవిని వేసి పెద్ద పెద్ద చెట్లు పెట్టి పనికి రాని నీలగిరి చెట్టును పెట్టి ఈ సమాజానికి ఏం సేవ చేస్తారు? ఇప్పుడు ఇలా హరితహార మొక్కలు ఆల్రెడీ నాటడానికి ప్రయత్నం చేసి కొట్టిరు భూమి కొడితే ప్రజలు అడ్డుకున్నారు. ఓకే, పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చినా కూడా మాకు అంటే మా మీద అజమాస్యం చేయలేదు. చాలా మేరకు కూడా మేము కొద్దిగా మాకు అంటే సపోర్ట్ కాదు, కానీ వాళ్ళు కొద్దిగా అంటే ఇది కూడా వాళ్ళ ఆఫీసర్స్ చదివి చూసిండ్రు. ఏమన్నా అంతకుముందు ఆర్డీఓ శ్రీనివాస్ గారు వాళ్ళు వీళ్ళు కొంతమంది ఆఫీసర్స్ సపోర్ట్ చేసిన ఆఫీసర్లో ట్రాన్స్ఫర్ చేసిండండి. అవునా? ఎంత దుర్మార్గం! ఎంత ఏదో ఉండి ఉంటుంది దీని వెనకాల. ఏమని మీ అనుమానం? ఇలా దొరల భూమి కూడా ఉన్నది అంటాడు. ఎన్ని ఎకరాలు ఉంది వాళ్ళ? సరే, వాళ్ళది మనం అనుకుంటున్నాం సార్, ఇదంతా ఆర్ఎఫ్ అంటున్నావు నువ్వే. సరే, ఆర్ఎఫ్ అంటే ఇది మ్యాపు, ఇది నైజాం సర్కార్ తర్వాత తెలంగాణ దేశం భారతదేశంలో కలిసినాక ఇది రాసిన మ్యాపు. మరి దీన్నన్నా నమ్ముదాం కదా. మీ ఊరు ఇది మా ఊరు మ్యాపు. దీంట్లో 153 జంగ్లాతు, 154 సర్వే నెంబర్ అయింది. ఇది ఈ నుంచి ఫారెస్ట్ అంటారండి, వీడి నుంచి ఇదంతా ఫారెస్ట్ అంటాడు ఈ ఊరిని పట్టుకొని. ఓకే, గీడ పాత ఊరుండే, ఈడ గుడి ఉండే. ఇది గుడి సార్. ఓకే, ఈడ పాత ఊరుండే, ఇది వెలమల పేరు మీద ఉంది. ఎవడు వచ్చిండో లేదో, ఎవడు పోయిండో లేదో, పెద్ద చెరువు ఉంటుంది, ఒక 1000 ఎకరాల ఆయకట్టు. వీళ్ళు చెరువు అది మిషన్ భగీరథన ఏమో చేసిండు, మిషన్ కాకతీయ. ఆ మిషన్ కాకతీయ అలా లేని దాంట్లో మిషన్ పెట్టి తీసి పైసలు సంపాదించారు. ఇది ఒక 1000 ఎకరాల ఆయకట్టు అండి. ఈ ఒక్కవేళ చిన్న గండి పూడిస్తే 1000 ఎకరాల ఆయకట్టు వాడుతుంది. అంత చక్కటి భూమిని సర్వనాశనం చేసి ఎవడు ఎవరు మధ్యలో ఉన్న ఎంత? రాజ వెంకట మురళి మనోహర్ రావుకు 35 ఎకరాల 40 ఎకరాల చిల్లర ఉంటుంది. పట్టానా? అది పట్టా ల్యాండ్. అది మేమేమంటున్నాం అంటే అది నా ఇంకో రికార్డ్ ప్రకారము అది దాన్ని ఏమంటారు, సీలింగ్ కింద పోయి. ఓకే, సీలింగ్ కింద పోతుంటే నేను వెల్మ దొరకు పుట్టినోడని ఇంకోటి వస్తాడు, ఆడిపోతాడు. నేను దొరకు పుట్టినోడు ఇంకోటి వస్తాడు. అసలు మేమేం ఓదిక్యం ఫారెస్ట్ తో కొట్లాడితే ఈ దొర ఈడోడు మళ్ళీ మధ్యలో తెలంగాణ రాకముందు రాలేదు. ఎవరు లేరా? ఓడు లేడు అసలు. ఈ పేర్లే లేదు. తెలంగాణ వచ్చినాక అందరు వచ్చారు. నేను దొర 7 ఫీట్లు ఉంటే అయిపోయా. అట్లా మాకు చాలా ఇబ్బందులు. వీళ్ళేనా ఇప్పుడు 1800 ఎకర్స్ మీద లేదు కాన్సన్ట్రేట్ చేసింది? ఎవరు అనుకుంటున్నారు మీరు? ఇలా ఏదో కుట్ర ఏదో ఉంటుందని నేనేమంటున్నా. ఇలా కుట్ర లేకుంటే ఎందుకు పంచుతలేరు? అదే అంటున్నా. మరి బహిరంగంగానే అధికారులు, పార్టీ నాయకులు మేము ఓపెన్ కాస్ట్ చేసుకుంటాం, ఇదంతా తవ్వుకుంటాం, ఇలా మొత్తం బుక్ చేస్తామన్నా కూడా మేము ఏమో ఉండమండి. ప్రభుత్వమైన స్వాధీనం చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు. మరి స్వాధీనం చేసుకో సాత కాదు. 2000 మంది పోలీసు వాళ్ళని తెచ్చాడు దీంట్లో పుణ్యాత్ముడు. 2000 మంది పోలీసు వాళ్ళు. ఏ ఇయర్లో అది? అది 17 అనుకుంటా. ఓకే, ఇలా చదువు 2018లో 2000 మంది పోలీసు వాళ్ళు దిగాల్సిన అవసరం ఏమున్నది? ఇంటికి 3 పోలీసు వాళ్ళని పెట్టారు. ఇంటికి 3 పోలీసు వాళ్ళని పెట్టాల్సి వచ్చింది? ఇగో అప్పుడు రైతు వాటర్ ట్యాంక్కి ఆయన కడుపులో ఉన్న వెత చెప్తున్నాడు.
అప్పుడున్న ఓదెలు ఓదెల ఎమ్మెల్యే గారిని. చూపించండి ఇది వాటర్ ట్యాంక్ మీదనా? ఇది వాటర్ ట్యాంక్ మీద. నా బిడ్డలు నా తల్లులు నా కంపెనీ వచ్చిందమ్మా అన్నారు. నేను 3-4 సార్లు పోతే చేద్దాం అయ్యా, భూమి చేద్దాం, ఎటు పోతుంది అయ్యా, బాగా మాట్లాడతాను చేద్దాం అనుడు. భూమి చేసుడు లేదు, బుక్కి చేసుడు లేదు. ఎలక్షన్కి వచ్చినప్పుడు ఓ ప్రజలారా నేను భూమి ఇస్తా, నేను సాగిస్తా, మీకు అన్నిస్తా, నాకు ఓటు గుద్దు, ఓటయ్యి అన్న వల్లే నేను ఇంటి వరకు ఎలక్షన్ ఎవరి పవ తాగలేదయ్యా. నేను న్యాయంగానే తత్తా, నేను న్యాయంగానే పోరాడతా. అయ్యలారా పోలీసులు అయ్యలారా, చంపేస్తే కాల్చి చంపేయండి, నేను దేనికైనా సిద్ధమే. నా పానం ఉండి కూడా వేస్తున్నారు. మీరు ఎట్లా చేసి పారాష్ట్రాలని బంద్ చేసి తీసుకుపోమని పండ్రు. ఈ భూమి విధానం ఉన్న భూమిని కూడా మాకు కొంచెం చూడండి, ఇంత బుక్కడి మెతుకులు పెట్టి తడి చేయండి. అది సారు ఎందుకు చెట్టు పెట్టి చెట్టు ఉండాలి, పక్క ఉండాలి. పాపం దారుణం కదా అసలు. ఎంతెంత భూమి ఉంది ఒక్కొక్కరికి? మీ ఎంత గ్రామ జనాభా ఎంత? జనాభా 1500 మంది ఉంటారు. 20 గుంటలు ఉన్నాడు గొప్పోడు. 20 గుంటలు ఉన్నాడు. 20 గుంటలు ఉన్నాడు. 2 ఎకరాల భూమి ఉన్నాడు కూడా, 2 ఎకరాల లేరు. 2 ఎకరాల భూమి ఉన్నాడు. అక్కడ ఒకటి చంద్రబాబు పీరియడ్ లో ఒకటి డ్యామ్ కట్టారు, ఉన్న డ్యామ్ లో పోయింది. ఇప్పుడు ఎవరైనా అడిగితే అంగట్లో అవ్వ అంటే ఎవరిని పుట్టిన కొడుకు అన్నట్టున్నది మా కథ. ఎవరు చెప్పుకుంటూ అర్థమైతలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే ఫస్ట్ ఓదెలు, తర్వాత బాల్క సుమన్ అయ్యిండు, ఎవరు పట్టించుకోలేదా? బాల్క సుమన్ మాట ఇచ్చిండు. బాల్క సుమన్ పోతే మా పెద్ద ఆయన అద్దన్నాడు అన్నాడు బహిరంగంగానే, ఓపెన్ గానే అన్నాడు. 20 మంది రైతులం పోయినాం. ఏమైంది అన్న ఇటు సంగంటే, ఏమన్నా సినాడు అయితే లేదు, పెద్ద ఆయన ఒప్పుకుంటాడు. పెద్ద ఆయన అంటే ముఖ్యమంత్రి ఒప్పుకుంటాడా అన్నాడు. ఏది భూమి మంచడానికి. అంతకుముందు ఓదని అడిగితే, అన్న నా పరిస్థితి మీకు తెలిసే కదా, నేనేం అక్కడ మాట్లాడట్లేదు ఇక్కడ మాట్లాడట్లేదు అని ఆయన పరిస్థితి. అయినా జోగురామన్న దగ్గరికి అంటే వాయిస్ తీసుకుపోయాడు. అప్పుడు కదా ఫారెస్ట్ అధికారులను పోలీసులను రిటర్న్ పంపారు. కాకపోతే ఏంటంటే తెలంగాణ కోసము ఎందుకు కొట్లాడినాం అనిపిస్తుంది నాకు. ఇదైతే తెలంగాణ రాకముందు కేసులు కాలే కదా. అవును, అప్పుడు కేసులనే కాలే, కనీసం కేసులు రాలేమని కొంత ఎంకరేజ్ అన్న చేశారు. మీరు పోరాటం మొత్తానికి అది మంచిగా చేస్తారా అని. తెలంగాణ వచ్చినాక దుర్మార్గంగా ఇళ్లలో వండకుంటాయి కదా. ఇప్పుడు గవర్నమెంట్ మారింది, మరి వెలమధరలు వస్తురా భూములకు మళ్ళీ? ఏమో ఇప్పటికైతే కూడా జాడలేడు, మరి ఇక చూడాలి. ఇది అలా రికార్డ్ సార్. ఇదేం రికార్డ్? ఇది ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చిన ఇది అన్ని వాళ్ళు ఇచ్చినాయి. ఫారెస్ట్ రెవెన్యూ ఇది మనం తయారు చేసింది ఏం లేదు. దీని ఆధారంగా చెప్తున్నా. మా ఊర్లో 3090 ఎకరాలు ఉన్నది. ఎంత? 3090. 3090 ఎకరాలల్లా 475 ఎకరాలు పట్టా ల్యాండ్. ఇందులో కొంత అది డ్యామ్ లో పోయింది. ఇక మిగతా ల్యాండ్ అంతా కూడా ఇక టోటల్ ఏరియా ఇది 2615. ఇక దీంట్లో ఇది కావాలంటున్నారు 797. ఇక మిగిలింది దానికి ఇంతని వాడే అంటున్నాడు. అది ఇస్తలేరు, చూపిస్తలేరు. కనీసం కూర్చోవడానికి ధైర్యం వస్తలేదు కదా వాళ్ళకు. మేమైతే చదువు రాని వాళ్ళం. ఇప్పుడు దీని వాల్యూ ఎంత ఉంటుంది ఎకరం? అక్కడ పక్క పట్టా ల్యాండ్ 40 లక్షలు నడుస్తున్నాయి. 40 లక్షలు. విలేజ్ లోపలికి కదా, అంతుందా? 3 కిలోమీటర్లే ఏడు నుంచి. ఈ హైవే నేషనల్ హైవే నుంచి 3 కిలోమీటర్లు అంతే. అందుకే అది అంత ఇది లేకుండా మరి మేము వెనకన్నా వంచుతాం, మీ ఊరు ఖాళీ చేయమంటే ఇప్పుడు లొల్లి లేదు. మేమే తట్టబుట్ట పట్టుకొని ఇటే వస్తాం హైదరాబాద్ పంటి. మా వాళ్ళు అట్లా కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు రెస్ట్ ఉన్న దొరలకు బోలు కావడానికి అయితే మనుషులు కావాలి కదా. మా వాళ్ళని పెట్టుతాం. అంటే ఒక్కొక్కసారి కన్నీళ్ళు వస్తాయి, ఇంకేం చేసేదిగా. అంతే కదా. 30 years నుంచి కొట్లాడుతున్నా, 30 ఏళ్ళు జనరేషన్. నేను అప్పటికి నాకు ఇంకా తెల్ల వెంటక రాలేదు సార్. నువ్వు హెంగ్ అప్పుడు నేను కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఉంటే ఇప్పటిదాకా. సో పబ్లిక్ ఎంత గట్టిగా ఉన్నారు, వాళ్ళు దేనికైనా రెడీగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఇడిచిపెడితే సార్ బ్రహ్మాండంగా సాగు చేసుకుంటారు. మేము ఒక్కటే అంటున్నాం సార్, రాష్ట్ర గవర్నమెంట్కి కూడా భూమి అవసరమే. మీరు భూమి లేదు అంటున్నారు కదా, ఇప్పుడున్న అధికార పార్టీ కూడా కావచ్చు. గిడ్డంగులు కట్టడానికి లేవు, ఓకే, గోదాములు కట్టడానికి లేవు. ప్రజలకు ఎంతనైతే ఇచ్చి మిగతాది ప్రజల ప్రయోజనాలకు వినియోగించారు. అవును, చాలా బాగుంటుంది. ఆడ ఎంప్లాయ్మెంట్ కలుస్తుంది. ఏం పండిస్తారు అక్కడ?
వరి పండిస్తారు అన్ని ఈ పంట అని ఏం కాదు. ఓకే. చాలా మంచి భూమి 20 ఫీట్లు దొరికితే మీదకి నీళ్ళు వస్తాయండి, అంత చక్కని భూమి. ఈ భూమిలో మరి ఇంకేం చేద్దాం అనుకుంటు ఒకవేళ అక్కడ ఓపెన్ కాస్ట్ చేస్తే లాభం ఏం సార్? దీని వెనకాల అయితే ఏదో ఉన్నది మొత్తం. ఏదో ఉంది. మరి ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా, మీరు వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యే కదా, మళ్ళీ పోయి కలవలేదా? కలిసినాము, వారు సానుకూలంగానే స్పందించారు. నేను వాస్తవంగా మొన్న ఎలక్షన్ అప్పుడు వారే యాడ్ చేశారు. ఏం శ్రీను ఏం సంగతి ఏమైంది యాదవ్ భూమి అంటే, ఇక తమరు ఉన్నప్పుడు కొద్దిగా గదిలింది సార్, తమరు పోయిన తర్వాత ఇది అటే పోయింది అంటే సరే చూద్దాం అని అన్నారు. వాస్తవంగా వారి మీద కొద్దిగా నమ్మకం ఉంది. ఎవరైనా ఒకవేళ చేయకుంటే ఈసారి ప్రజలే దాన్ని స్వాధీనం చేసుకునే దిశకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరు అడిగినా అన్న అయిపోయింది 40-50 ఏళ్ళు అయినాయి, ఏదన్నా చేస్తాం లాస్ట్ కొట్టుకోవడం అని డిసైడ్ అవుతున్నారు. అంతే. ఆ సంకేతాలు కాకముందే దాన్ని తేల్చమంటున్నా. ఒకవేళ అడవి భూమి అయితే ఈ కాగితాలు నిలవారిస్తారు, మీరే వాళ్ళనే వాళ్ళ చేతితోని వాళ్ళు ఇచ్చిందే కదా, వాళ్ళు ఇచ్చిన చేతి ఇది తీసి ఆ బుట్టలేని మేము గమనూరుకుంటాం. ఇప్పుడు స్టేటస్ కో ఉందా భూమిలో? ఉంది. వాళ్ళు చేయట్లే, మీరు చేయట్లే, ఫారెస్ట్ వాళ్ళు రారు, మీరు వెళ్ళారు. వాళ్ళు వచ్చిండ్రు, ఉల్లంఘించారు, వాళ్ళు ఉల్లంఘించారు. మేము ఉల్లంఘించినప్పుడు స్టేటస్కో పట్టుకొని పోయినాం. సార్ మీరు చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నారు, ఇది మర్యాద కాదు, ఎందుకంటే మీరు ఇది చేయడం తప్పు. ఎందుకంటే ఓ దిక్కు స్టేటస్కో ఉన్నది, మీరు వచ్చి ఒక 100 ఎకరాలు కొట్టేసిన ప్లాంటేషన్ పెడతామని ఏ చట్ట ప్రకారం పెట్టినట్టు కోర్టును ఎట్లా ధిక్కరిస్తారన్న వాళ్ళే వాళ్ళు మూసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు మన రీసెంట్గా ఏదో పోడు పట్టాలు ఏదో పంచిండు కదా, పోడు కాదేమో కానీ ఆ లైన్లో ఏమన్నా మీకు ఇవ్వడానికి ప్రయత్నం అట్లాంటిది కూడా ఏం జరగాలి? అసలు పోడే కాదు సార్, అది అసలు జనరల్ వీళ్ళు పోడు పంచుతా అన్నారు కదా, ఎక్కడ పంచారు సార్? ఒకసారి మున్మాడు ఆదిలాబాద్ జిల్లా తిరిగి చూద్దాం, ఎక్కడ పంచారు? పేపర్లు మాత్రం పోడు పంచుతున్నాం, ఇది పంచుతున్నాం, అది ఏది లేదు, ఇది లేదు, అది లేదు, అంత డబ్బకాలను కొట్టుడు. మీరు ఇప్పుడు వెళ్ళి ఎవరెవరిని వివేక్ వెంకటస్వామి గారిని కలిసారా? మేము మొన్న కలిసినాను సార్. నేను కన్సర్న్ మినిస్టర్ని ఎవరైనా కలిసి చెప్పారా మరి? లేదు సార్, నేను కొంతమంది మేధావులను కలిసిన, వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారికి చేరే ప్రయత్నం చేద్దాం, వివేక్ గారితో మాట్లాడదాం. మీ వివేక్ గారు అనుకుంటే అవుతుంది ఈజీగా ఆయన, ఎందుకంటే ఇది సరే బాలకసుమన్ అంటే ఆయన పోయాడ చెంచాగిరి చేయాలి, ఆయన కాలు మొక్కాలి, ఇవన్నీ రకాలుగా ఉంటాయి, మాట్లాడలేడు కూడా. అందుకే ఓపెన్గా మీకు చెప్పేసినే కేసీఆర్ వద్దంటున్నాడు అని. సో ఇప్పుడు ఈయన ఏమైనా వెళ్తే మాట్లాడగలగాలి. అంత ఇది అయితే సార్ ఇప్పుడు 30 ఏళ్ళు కదా సార్, 48 గంటలు పోలీసు వాళ్ళతో నిర్బంధించారు కదా గ్రామాన్ని, ఒక దాదాపు ఒక 40 గంటలు. ఇదే 40 గంటలు నిపుణులైన అధికారులను పెట్టి మేధావులను పెట్టి ఇక్కడ పెడితే దాన్ని సరిహద్దులు కూర్చుండబెడతారు. అంతే సింపుల్. వాళ్ళంటే మనసు పెడితే ఇక ఇలా మాకేమవుతుంది, ఇదంతా ఉన్నది కదా, ఇలా మాకేం పైసలు రావంటే ఏం రాస్తారు, మళ్ళీ ఇదే మళ్ళీ 30 ఏళ్ళు మా పిల్లలు కొట్లాడబడుతుంది. అవును, చూద్దాం. ఎనీవే మీ సమస్యకు పరిష్కారం దొరకాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా మేము కూడా అవసరమైతే ఫీల్డ్ విజిట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ యాదవ్ గారు. థ్యాంక్ యూ. సో ఇట్లా ఈ పోరాటం కంటిన్యూ అవుతున్నది. కాన్కూరు అన్న విలేజ్లో భూమి కోసం 30 సంవత్సరాలుగా గ్రామం అంతా కొట్లాడుతున్నది. రాజ్యం మొత్తం ఒకటై వాళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆనాటి ప్రభుత్వం దాడులు చేయకపోయినా భూమియే లేదు. ఇక కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భూమి ఇవ్వకపోగా దాడులు చేసి కేసులు పెట్టింది. మరి ఇప్పుడు ఏం చేస్తారో మరి చూడాలి. ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకొని గ్రామ సభ పెట్టి అధికారులను పురమాయించి ఆ భూమిని ఫస్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని గ్రామ ప్రజలకి అనుకూలమైన భూమిని వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తున్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.